రాజకీయం అన్నాక విమర్శలు ఆరోపణలు సర్వసాధారణం. ప్రత్యర్థుల కామెంట్స్ కి రివర్స్ కౌంటర్ ఇవ్వడం కూడా రాజకీయాల్లో భాగమే. కానీ ఆ మాటల్లో ఘాటు పెరిగితే, విమర్శలు వ్యక్తిగతం వరకు వెళ్తే సీన్ వేరేలా ఉంటుంది కదా. సరిగ్గా కరీంనగర్లో అదే జరుగుతోంది. ఇప్పుడు కరీంనగర్ ఎపిసోడ్ చుట్టూ పొలిటికల్ హీట్ మంట పుట్టిస్తోంది. 3 పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. కరీంనగర్లో కొట్లాటపై తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ మంటలు రేగుతున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇలా ఒక శాసనసభ్యుని మీదకే చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటిది? ఇలా నేను ఒక శాసనసభ్యుని, నన్ను చంపడానికి ఇవాళ వందలాది మంది వస్తుంటే, ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉండుకుంటూ ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిలియర్ ఆఫ్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. కరీంనగర్ జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విష సంస్కృతికి తెరలేపారంటూ బీజేపీపై బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. రాజకీయ నాయకులు తలదించుకునేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ జిల్లాలో ఏనాడు కూడా ఇటువంటి సంస్కృతి లేదు. రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు లేవు, గొడవలు లేవు. ప్రజాసేవకు అంకితమైనటువంటి బాగున్నటువంటి జిల్లాగా ఉన్నటువంటి దానికి కరీంనగర్ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. వెంటనే ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకున్నారో, ఆ దాడికి వ్యూహకర్తున్నాడో, ఆ దాడి పాల్పడ్డోళ్ళందరూ కూడా వెంట అరెస్ట్ చేయాలా. కరీంనగర్ లో బీజేపీ కార్యకర్తలు చేసిన దాడి ఏదో ఆవేశంలో జరిగిపోయింది కాదు, పక్కా ప్లాన్ తో వచ్చి దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు దానికి రిప్లైనైనా కౌశిక్ రెడ్డి మాట్లాడిండే తప్ప ఫస్టే కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు మాట్లాడలే. బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం కంట్రోల్గా మాట్లాడి వాళ్ళ భాషను ఎన్నోసార్లు కేటీఆర్ని దూషించడం, కేసీఆర్ మీద ఎన్నో రకమైన ప్రీ ప్లాన్గా మాట్లాడి ప్లాన్ అంటే ఇది కూడా ప్రీ ప్లాన్గా వాళ్ళు అక్కడ మీ ప్రెస్ మీట్ పెడతారని తెలిసి వాళ్ళు వచ్చి ప్రిపేర్ చేసుకొని వచ్చి, మా వాళ్ళు కూడా కరీంనగర్లో చాలామంది ఉన్నారు, అట్లా దాడులు చేసుకోవాలంటే కరీంనగర్లో వాళ్ళు మిగిలరు, వీళ్ళు మిగిలరు. గంగుల కమలాకర్ ఆఫీస్, కౌశిక్ రెడ్డి కారుపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. బండి సంజయ్ అనుచరులు గూండాల్లా దాడి చేసి వాహనాలు, ఆఫీసును ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. కళ్ల ముందే అరాచకం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటని విమర్శించారు. సీఎం రేవంత్ కు బీ టీమ్ గా బండి సంజయ్ మారారని ఆరోపించారు. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దాడి చేస్తున్నారని, కరీంనగర్ ప్రజలకు బండి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి దాడి చేయించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు కేటీఆర్. కరీంనగర్ ఘటనపై బీజేపీ కూడా రియాక్ట్ అయింది. బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి కొందరు కార్యకర్తలు ఆ రీతిలో సమాధానం ఇచ్చారని రామచంద్రరావు అంటున్నారు. మేము దాడిని సమర్థించము, కానీ పరిమితి యొక్క స్థాయి ఉంటుంది, టాలరెంట్ లెవెల్ ఒకటి ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసి, ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాలు చేసి, డిఫెమేషన్గా మాట్లాడే వ్యక్తులకు శిక్ష ఏ విధంగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు స్వతహాగా వారు నిర్ణయం తీసుకునేటువంటి ఒక యాక్షన్ మాత్రమే, కానీ పార్టీ ద్వారా ఎక్కడ కూడా ఈ యొక్క దాడిని మేము ప్రోత్సహించం కూడా. కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీ గొడవపై అధికార కాంగ్రెస్ తన వర్షన్ను వినిపించింది. ఆ 2 పార్టీలు గొడవ పడటం హాస్యాస్పదంగా ఉందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. దాడి చేసుకున్నట్టు కనిపించినా ఆ 2 పార్టీలు ఒక్కటే అంటూ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కొట్లాట అనేది హాస్యాస్పదం, కొట్టుకోకండి. ఎందుకంటే మీరు కొట్టుకున్నా మీ అధిష్టానం ఇద్దరు ఒకటే, కమలం బీజేపీ ఒకటే. ఇంకోటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని ప్రభుత్వం కూడా సహించదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ నేతలపై దాడులు జరగలేదు. కానీ కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్లలోనే నేతలకు భద్రత లేకుండా పోయిందంటూ విమర్శిస్తున్నారు గులాబీ నేతలు. మా కేసీఆర్ గారు అటువంటి సంస్కృతిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలే. ఇది చాలా అన్యాయం. మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయి. నా ఇంటి మీద దాడి చేసినారు. హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి, సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి, గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి, ఇవాళ కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి. అయితే మా అన్నిటి మీద దాడి ఏమో కాంగ్రెస్ వాళ్ళు చేస్తే, ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి మీద బీజేపీ వాళ్ళు చేస్తారు. ఎవరి వాదన వారిదే, ఎవరి రాజకీయం వారిదే. కరీంనగర్లో మొదలైన ఈ పొలిటికల్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.